హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఆది జాకెట్తోని 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను, అంటే 4 ఫోల్డింగ్స్లో. ముందుగా సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి, అంటే 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి 2 హ్యాండ్స్ కోసం. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయో చూసుకోండి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మాత్రం నార్మల్ బ్లౌజ్కి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా మీకు టిప్స్ అనేవి చూపిస్తున్నాను, ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం పైకి మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి కింద వరకు కూడా. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు మనం ముందు స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం సైడ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ కూడా ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాను. ఒక 2.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం మెయిన్ క్లాత్లో మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ మనకి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి, అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద స్ట్రైట్గా కట్ చేసేస్తాను. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి, మార్కింగ్ చేసుకొని. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే మార్కింగ్ చేసుకొని మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోతు అనేది తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి షోల్డర్స్ దగ్గరికి. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా షోల్డర్ మిడిల్లో మీరు పిన్ పెట్టుకొని జాయింట్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోతు అనేది తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ తెలియదు కాబట్టి మీకు ఒకవేళ ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి స్టిచ్ చేసడానికి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా ఫాలో అవ్వండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి. అప్పుడే మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా వస్తుంది, చంక భాగాలు ముడతలు రాకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. మనకి బ్లౌజ్కే కాదు డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే లోతు అనేది ఈ విధంగానే తీసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి హ్యాండ్స్కి లోతు తీయని వైపు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోవాలి. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది కటింగ్లో బాగానే మార్కింగ్ చేస్తున్నాం, కానీ స్టిచ్ చేసేటప్పుడు చిన్నగా వస్తుంది అని అడుగుతున్నారు కదండి.
ఖర్చు కోసం మనం ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్లు దానికోసమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదా టైలింగ్ ఉపయోగపడే మిషన్స్ కానీ, టేప్ కానీ, ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో. ఒకసారి వీడియో అనేది విజిట్ చేయండి. ఇవి ముందు మిషన్ లైన్ కోసం మార్కింగ్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి వేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా ముందు ఒక్కొక్క పైన వేసుకొని హ్యాండ్ పైన స్టిచ్ చేసుకోవాలి. మనకు చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్లోనే మనం ప్రతిదీ మార్క్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఎందుకంటే మనకు ప్రతి పాయింట్ కూడా కటింగ్లోనే మీకు చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే టైం కూడా చాలా కలిసి వస్తుంది మనకి. ఆ విధంగా ప్రతి పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోవడం వల్ల 2 హ్యాండ్స్కి కూడా ముందే ఇదే విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఈక్వల్గా చూసుకొని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. జాయింట్ చేసిన దగ్గర నుంచి మనకి కుట్లు ఊడిపోకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ముందు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది చాలా ఈజీగా స్టిచ్ చేస్తున్నాం అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా సింపుల్గా షాప్స్ కూడా పెట్టుకుంటున్నామండి అని కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.